వెల్కమ్ బ్యాక్. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని రంగాలు ఇలా కుదేలైపోతే పాలన నడిచేదెలా, ప్రభుత్వాలకు ఆదాయం వచ్చేదెలా? ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నేళ్లు పడుతుంది? ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టైంలో డిమానిటైజేషన్ తో కేంద్రం మోకాలడ్డితే తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు లేచి పరుగులు పెడతాయి? అసలు వ్యవస్థలో ఆర్థిక ఇబ్బంది ఎప్పటికి సర్దుమణుగుతుంది? నిజానికి రెండు రాష్ట్రాలు పుంజుకునే సమయమిది. కొత్త రాష్ట్రాలుగా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పారిశ్రామికంగా ఎదిగే సమయమిది. ఎంతో కష్టపడి పరిశ్రమలను ఆహ్వానించడానికి అత్యంత సరళీకృత విధానాలు ప్రవేశపెట్టారు. కానీ వాటి ఫలాలు అందుకునేలోగానే నోట్ల రద్దు గండం వచ్చిపడింది. పెద్ద నోట్ల రద్దుతో పారిశ్రామికవేత్తలు నేరుగా కంపెనీలు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఇది సమీప భవిష్యత్తులో అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ కొత్త పరిశ్రమల రాకను అడ్డుకుంటుంది. ఇలా రెండు రాష్ట్రాలు పుంజుకునే సమయంలో డిమానిటైజేషన్ తో ఒక్కసారిగా వాటిని వెనక్కి లాగేసినట్టయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వ్యవసాయ మీద ఆధారపడి ప్రధానంగా జీడీపీ వ్యవసాయం నుంచి వస్తున్న పరిస్థితులు అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడటం వల్ల కానీ, లేకపోతే ఈరోజు కొత్తగా పారిశ్రామికీకరణ చేపట్టాలి, లేకపోతే పరిశ్రమలు ఆకట్టుకోవాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కృషి చేయాలని ఆతృత పడుతున్నట్టుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటు రెండో పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాజెక్టుల కోసం వీళ్ళు ఐటీ రంగంలో కానీ ఇతరత్ర కానీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఎంతవరకు మెటీరియలైజ్ అవుతాయి, ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్లో డిమాండ్ పడిపోయిన పరిస్థితి, చిరు వ్యాపారస్తులు, కిరాణా కొట్లు ఇట్లాంటి వాటి చోట వ్యాపారస్తుల పరిస్థితి అయితే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారంలో 50 నుంచి 70% దాకా వాళ్ళు తగ్గిపోయిందని చెప్పి పరిస్థితి. ఇలా రాష్ట్రాల ఆర్థిక భవిష్యత్తు అగమ్యగోచరంలో పడిపోవడంతో పాటు ఖజానాలకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. పాలకులతో పాటు ప్రజలకు కూడా ఆర్థిక కష్టాలు నెత్తిన కూర్చున్నాయి. చేతిలో కరెన్సీ లేక ప్రజల్లో పర్చేజింగ్ పవర్ పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి వరకు ఉన్న పెద్ద నోట్లు రద్దయిపోవడంతో మార్కెట్లో ఉన్న కొద్దిపాటి చిన్న నోట్లతో సర్క్యులేషన్ కష్టమవుతోంది. చిన్న నోట్లు లేక ఉన్న పెద్ద నోట్లకు చిల్లర లేక జనం కొనుగోళ్లపై పూర్తి నియంత్రణ విధించుకున్నారు. మొత్తంగా గడిచిన 2 వారాల్లో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. దీంతో వ్యవస్థలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా సర్క్యులేట్ అవటం లేదు. ఇది వ్యవస్థను స్థాణువుని చేస్తోంది. మందగమనంగా నడుస్తాయి. ఎందుకనంటే దీనికి కరెన్సీ అనేది రక్త ప్రవాహం లాంటిది. ఒక శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే ఎకానమీలో కూడా రక్తం ప్రవహించినట్టుగా కరెన్సీ ఉండాలి. అది ఎప్పుడైతే దాన్ని ఆపడం జరిగిందో న్యాచురల్లీ ఆ ప్రవాహం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రవాహం తగ్గుతుందో కొనుళ్ళు అమ్మకాలు తగ్గిపోతాయి. కొనుడు అమ్మకాలు తగ్గిపోయినప్పుడు రావాల్సినటువంటి ట్యాక్సెస్ కూడా తగ్గిపోతాయి. తర్వాత ఏమవుతుంది, కొంత ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఈ కారణాల వల్ల రాబోయే కాలంలో 8 నెలలు 9 నెలల వరకు ఎకానమీ మందగిస్తుందని చెప్పొచ్చు. తద్వారా మన రెండు రాష్ట్రాలకు కూడా రెవెన్యూస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండాలంటే అక్కడ ఉన్న కరెన్సీ చెలామణిలో ఉండాలి. ఉన్న కరెన్సీ అన్ని వ్యవస్థల మధ్య సర్క్యులేట్ అవుతూ ఉండాలి. ద్రవ్య వినియోగం ఉంటేనే ద్రవ్య వినిమయం ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలు కొనుగోళ్లు జరపటం లేదు. అసలు సగం మంది దగ్గర కొనుగోళ్లకు కావాల్సిన డబ్బులే లేవు. మిగిలిన సగం మంది దగ్గర డబ్బున్నా అది బ్యాంకు అకౌంట్లలో బందీ అయిపోయింది. బ్యాంకులకు వెళ్లినా ఇస్తోంది స్వల్పమే కాబట్టి నగదు లావాదేవీలకు వెనకడుగు వేస్తున్నారు. ఇది కూడా వ్యవస్థలో ద్రవ్య చలామణిని తగ్గిస్తోంది. ఇలా వ్యవస్థలో డబ్బు తగ్గిపోయినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గితే అది పరిశ్రమలకు ప్రతికూలంగా మారుతుంది. అదే జరిగితే ఆ ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతుంది. ఇప్పటికే ఇడ్లీ మండి దగ్గర నుంచి బంగారం షాపుల వరకు అన్నింటి కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితి నానాటికి మరింత జటిలమవుతోంది. కేంద్రం చెబుతున్నట్టు డిమానిటైజేషన్ తో వ్యవస్థను బాగు చేస్తారు సరే, కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకోకుండా మార్కెట్లోకి చలామణీ చేయడానికి కొత్త నోట్లను తగినంతగా సిద్ధం చేయకుండా ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఎకానమీ దెబ్బతింటోంది. ఇప్పటికీ 90% పైగా ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బులు లేవు. పైపెచ్చు ముందే విధించిన గడువు ప్రకారం నవంబర్ 24 నుంచి బ్యాంకు కౌంటర్లలో 500 నోట్లు 1000 నోట్ల మార్పిడి రద్దు చేశారు. అంటే ఇక రేపటి నుంచి పాత నోట్లు నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే. ఇలాంటి టైంలో కొత్త నోట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటే ఎకానమీలో తలెత్తే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే ఆ సమస్య ఎకానమీ పునాదుల్నే కదిలించే ప్రమాదముంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజా కరెన్సీ ఎమర్జెన్సీ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వృద్ధిపై దీర్ఘకాలంలో ప్రభావం చూపించబోతోంది. 10 ఏళ్ల కిందట ప్రపంచాన్ని ముంచెత్తిన మాంద్యం ఛాయలు ఇంకా గ్రీస్, అమెరికా, బ్రిటన్, చైనాలను ఎలా వెన్నాడుతున్నాయో ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ డీమానిటైజేషన్ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాలపైన అదే స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించనుంది. ఈ పరిస్థితి నుంచి కోలుకోవాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో కోలుకుంటుందన్నది అనుమానమే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.